శ్రీ మహాగణపతే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. మన పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ ఆచరణ ద్వారా మన సంస్కృతి యొక్క గొప్పదనం తెలుస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజులు పెద్ద పండుగ ఇది. ఇందులో సస్యరక్షణ ఉంది, ప్రకృతి పరిరక్షణ ఉంది, జంతువులను ప్రేమతో ఆదరించటం ఉంది, కర్షక సోదరులను గౌరవించటం ఉంది, శుచి శుభ్రత ఉన్నాయి, పెద్దలను గౌరవించటం, పిన్నలను ఆదరించటం ఉన్నాయి, దైవాన్ని పితృదేవతలను ఆరాధించటము, దానాలు చేయటము వంటివి ఉన్నాయి, పశువులను పూజించటము మొదలైనవి ఉన్నాయి. హరిదాసులు, గంగిరెద్దుల వారు, బుడబుక్కల వారు, జంగమ దేవరులు మొదలైన వారిని గౌరవించటము, పోషించటము ఉన్నాయి. ఈ పండుగ ద్వారా ఆచారాలు, కట్టుబాట్లు తెలుస్తున్నాయి. ఇది ప్రకృతితో సంబంధం ఉన్న పండుగ కనుక పరస్పరం ప్రేమానురాగాలు పంచే పండుగ అని కూడా అవుతుంది. అందుచేత అందరూ ప్రకృతిని ఆరాధిస్తూ ఈ పండుగను శ్రద్ధతో ఆచరించుకోవాలి. సంక్రాంతి వస్తుందంటూనే చాలు ప్రకృతి అంతా కళకళలుగా శోభాయమానంగా ఉంటుంది. ఈ శోభ మనకు ఎత్తైన భవనాలు గల పట్టణాల్లో కనిపించదు, అందమైన పల్లెటూరుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పశువులు, పక్షులు ఆనందంగా ఉంటాయి. పంటలు పండి బాగా ఇళ్లకు ధనలక్ష్మి చేరి, అంటే ధాన్యలక్ష్మి చేరి, దాంతోపాటు ధనలక్ష్మి కూడా చేరుతుంది. అందరి యొక్క ముఖాలు సంతోషంగా ఉంటాయి. ఈ పెద్ద పండుగలో మొదటి రోజు భోగి నాడు పిల్లల ఆరోగ్యానికై భోగి పండ్లను పోయాలి. భోగి పండ్లను పోసి హారతులు ఇవ్వటం ద్వారా దిష్టి, బాలగ్రహ దోషాలు తొలగి పిల్లలకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. గొబ్బి దేవతలను పూజించటం ద్వారా రోగాలు దూరం అవుతాయి. కన్యలకు సత్వరమే కళ్యాణ యోగం కలుగుతుంది. గుమ్మాలకు మామిడి మండలు, గడపలకు పసుపు కుంకుమలు పూయటం ద్వారా ఇంటికి రంగులు వేయటం, ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దటం ద్వారాను క్రిమికీటకాదులు నశిస్తాయి. ఈ పండుగను అందరూ కలిసి ఆచరించుకోవటం వల్ల ప్రేమాప్యాయతలు వృద్ధి చెందుతాయి, సమిష్ఠీభావం పెరుగుతుంది. పరస్పరం సహాయ సహకారాలు చేసుకోవటం ద్వారా సంఘము ఐక్యమత్యంగా బలంగా ఉంటుంది. ఈ పండుగలోని 2వ రోజే మకర సంక్రాంతి. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తర దిక్కుగా ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అందుచేత ఇది మకర సంక్రాంతి అయింది. ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున తలంటి స్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి శుభాన్ని కోరుకోవాలి. సూర్యుణ్ణి ఆరాధించాలి. సూర్యారాధనతో ఏడాది అంతా సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి. ధాన్యలక్ష్మిని దేవతలను పూజించాలి. పితృదేవతలను తర్పణాలిచ్చి పూజించాలి. ఈ పవిత్రమైన రోజున అర్హత గలవారికి, అవసరం ఉన్నవారికి వస్త్రదానాలను, బంగారాన్ని దానం చేయాలి. 3వ రోజు కనుమ నాడు రైతు సోదరులను ఆదరించాలి. పశువులను పూజించి ఆదరించాలి. కర్షక సోదరులను ఆదరించటం, గౌరవించటం ద్వారా వారు మరింత ఉత్సాహంతో సస్యరక్షణ చేసి ధాన్యలక్ష్మిని అందిస్తారు. వాళ్ళు ఇలా అందరితోనూ అన్నిటితోనూ ముడిపడి ఉన్న పండుగయే సంక్రాంతి. ఈ పండుగ ఆచరణ ద్వారా మీ హృదయాలలో మంచి కాంతి ప్రసరించి సద్భావాలు, అంటే మొలకెత్తుగాక, మంచివి మంచి భావనలందరికీ బాగా ఉండనిగాక, ధాన్యలక్ష్మి ధనలక్ష్ములు మిమ్మల్ని చల్లగా చూచెదురుగాక అని ఆశీర్వదిస్తూ
జై గురుదత్త, శ్రీ గురుదత్త. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే సుధలను చిలకరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. కోటి వెన్నెలలొక్కటై అవనిపై అవతరించే దత్తదేవుని రూపమై శాంతి సుధలను చిలకరించే. అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై విభుక్కి వచ్చే. అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై విభుక్కి వచ్చే. అనసూయాత్రుల అనసూయాత్రుల తపస్సు మెచ్చి ఆది గురువై భువికి వచ్చే. ఆది గురువై భూమికి వచ్చే